హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషాస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ ఎగ్ పెసరట్టు. ఎగ్ దోశలాగా ఎగ్ పెసరట్టు ట్రై చేశాను. దీనికి ఒక గ్లాసు పెసర్లు, అలాగే 4 టేబుల్ స్పూన్ల బియ్యం, ఈ రెండు నీట్గా వాష్ చేసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి ఒక 4 గంటలు నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, ఒక 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసి స్మూత్గా మనము పెసరట్టు బ్యాటర్ లాగా రుబ్బుకోవాలి. దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్, 1/2 కప్పు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మనకు పెసరట్టు వేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. పెసరట్టు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనము పెసరట్టు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్టు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లో ఎగ్ తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని పెసరట్టు పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ని ఒకసారి నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎగ్ నుంచి విడిపోకుండా ఒక్కసారి ప్రెస్ చేసుకొని పెసరట్టుని తిప్పుకోవాలి. రెండు వైపులా పెసరట్టుని ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పెసరట్టు వేసే ముందు పెన్నం మీద కొద్దిగా వాటర్ చల్లి క్లీన్ చేసుకొని ఇంకొక పెసరట్టు వేసుకోవాలి. ఈ ఎగ్ పైన టాపింగ్స్ అన్నీ మన ఆప్షన్ అండి. మనకి వీలుని బట్టి ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. బట్ ఏమీ వేయకపోయినా ఓన్లీ ఆనియన్స్ వేసుకున్నా కూడా పెసరట్టు చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా ఉంది. ఈ ఎగ్ పెసరట్టు అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.